హాయ్ అండి సతీష్. ఇప్పుడు అసలైన రచ్చ, అసలైన ఆట హౌస్లో హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా ఆడుతూ ఉన్నారు. వీళ్ళిద్దరికి మించిన ఆట పిఆర్ టీమ్స్ కూడా ఆడుతూ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది ఈ 2 వారాలు ఓటింగ్. మరి నా ఓటింగ్ అనాలిసిస్ అయితే ఇంతవరకు ఎప్పుడూ అంచనాలు తారుమారు అవ్వలేదు. గత సీజనే కాదు, అంతకుముందు సీజనే కాదు, గత ఓటీటీ కలుపుకొని ఇన్ని సీజన్లో తెలుగు బిగ్ బాస్లో పక్కగా ఎలిమినేషన్ కావచ్చు. మీకు లాస్ట్ వీకే ఎగ్జాంపుల్, రీతు చౌదరి డేంజర్ జోన్లో ఉంది, ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ వెరీ హై, 50-50 ఛాన్సెస్ సుమన్ శెట్టికి ఏమి, కానీ మీరు మాత్రమే చెప్పారని చాలామంది కామెంట్లు పెట్టారు నాకు. సో అది ఒకటి మన క్రెడిబిలిటీ ఏంటంటే, నాకు మెయిన్ అది మీ ట్రస్ట్. అది దానికోసం నేను అనేక రకాలుగా క్రాస్ చెక్ చేస్తా. ఒక వెబ్సైటో, ఒక యూట్యూబో, ఒక ఇన్స్టాగ్రామో చూసి కాకుండా అన్ని సోషల్ మీడియా మొత్తం జల్లెడ బట్టి ఫైనల్ ఏంటంటే ఆడియన్స్ మూడు, ఆడియన్స్ ట్రెండ్, ఆడియన్స్ వైబ్ ఎట్లా ఉంది, అక్కడ హౌస్ మేట్స్ ఆడే ఆటకి ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్, ఓట్ల పరంగా ఎవరికి కనెక్షన్, ఎవరికి డిస్కనెక్ట్ అవుతారు అంతా ఆలోచించి చెబుతా. సో ఈ వారం వచ్చే వారం అయితే వేరే లెవెల్ గేమ్. ఎవరు ఆడుతున్నారు, హౌస్ మేట్స్ ఎవరు ఆడుతున్నారు చూసాం, బట్ పిఆర్ టీమ్స్ కూడా ఆడుతూ ఉన్నాయి. వాటి ప్రభావం కూడా ఎట్లా ఉండబోతుందని ప్రతి వీడియో ఓటింగ్ కూడా ఒకదాన్ని మించి ఒకటి, ప్రతి వీడియో అనాలిసిస్ కూడా క్లైమాక్స్ లాగా ఉండబోతుంది. ఇకపై నేను చెప్పి 2 వారాల ఓటింగ్ అనాలిసిస్లో ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ కొట్టేసేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ పెట్టండి. అట్లాగే ఈ 6 ఏదైతే నామినేషన్లు ఉన్నారో వాళ్ళ ఓటింగ్ మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా నేను కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టి పిన్ పెడతా, అది కూడా చూడండి. మీ ఫేవరెట్ ఎవరుంటే వాళ్ళకైతే ఓట్లు వేయండి. ఎందుకంటే నువ్వా నేను అన్నట్టు ఒక యుద్ధమే జరుగుతుంది ఓటింగ్కి సంబంధించి. హాట్స్టార్లో మిస్డ్ కాల్స్ అయితే ఒకటే, బట్ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఎన్నిసార్లు రింగ్ ఇచ్చినా రింగ్ అవుతూ ఉంటుంది. మీరు ఒక 5 సార్లు 10 సార్లు మీ హ్యాపీనెస్ కోసం. అది సరే. ఇక ఓటింగ్ పరంగా ఎట్లా అంటే వాడల బళ్ళు వాడలు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిన్నటి ఎపిసోడ్ దెబ్బకు కూడా. సరే, ప్రస్తుతానికి ఓవరాల్గా చూసుకుంటే ఈ వారం ఎవరయ్యా టాప్ జైత్రి యాత్ర అంటే తనూజ. ప్రజెంట్ నేను చూసి ఇంకా ఫస్ట్ డే కదా, నిన్నటి నుంచి ఎపిసోడ్ కూడా ఒక అర్ధగంట 9:30కి ఉండేది 10 o'clock మార్చాడు. ఇంకా ఉన్న కొద్ది సమయంలో కూడా ఓట్లు వేసుకునే వాళ్ళు వేస్తారు. ఇంకా ఈవేళ నుంచి ఇంకా పికప్ అవుతుంది బండి, ఇప్పటి నుంచో ఓట్లు వేస్తారు కనుక. సో ఏదైనా అటు ఇటు అవ్వచ్చు. ప్రస్తుతానికి ఎట్లా ఉంది ఫస్ట్ డే మార్నింగ్ అని చూసుకుంటే తనూజ 29%. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే, గత వారం వరకు ఒక లెక్క, ఈ వారం నుంచి వచ్చే వారం మరొక లెక్క. మెయిన్ గతంలో తనూజ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఒక నామినేషన్లకు రాకపోతే ఒకరు వచ్చింటే వాళ్ళు రాని వాళ్ళ హౌస్లో ఫ్రెండ్స్ కనుక ఓట్లు షేర్ చేసేవారు. ఇప్పుడు గేమ్ చేంజ్ అయిపోయాయి. ఈ పిఆర్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిఆర్ కూడా నెక్స్ట్ లెవెల్లో క్యాంపెయినింగ్ చేస్తే, ఎందుకంటే విన్నర్ రేసులో ఉన్నారనే ఉద్దేశంతో. అట్లాగే తనూజ పిఆర్ కూడా వేరే లెవెల్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఒకరి ఓట్లు ఒకరికి షేర్ కాదు. ఫ్రెండ్స్ అయితే ఇంతవరకు ఏదో సామెత చెప్పినట్టుగా తమ్ముడే పేకాటే, ఎక్కడైనా బావ కానీ వంగతోటలో బావ కాదు. ఇది చాలా పాత సామెత అనుకుంటా. అప్పుడు ఎప్పుడో చదివిన గుర్తు మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా గుర్తొచ్చింది. ఎక్కడైనా బావ కానీ వంగతోటలో బావ కాదు అంటారు కదా. అట్లాగే ఇన్నాళ్ళు ఫ్రెండ్సే కానీ ఎవరికైనా సరే ఫినాలే వీక్ వచ్చేసరికి, విన్నర్ రేస్లో వచ్చేసరికి ఎవరి ఓటు వాళ్ళదే, ట్రోఫీ ఒకరికే. ఆ తత్వం, ఆ సత్యం బాధపడి ఓట్లు అయితే షేర్ జరగట్లే. నిన్నటి వరకు గత వారం వరకు జరిగిన ఓటింగ్ భారీ బంపర్ స్థాయిలో ఇప్పుడు ఓట్లు షేర్ చేయట్లే. బయట తనూజ పిఆర్ కళ్యాణ్ పిఆర్ తనూజ మీద ఎంత బురద జల్లాలో అంత జల్లుకుంటూ రచ్చ చేసుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో వేరే రేంజ్లో అనమాట. ఒకరినొకరు టార్గెట్లు చేసుకుంటూ వీళ్ళది కన్నింగ్ ఏమైనా వాళ్ళు, వాళ్ళ కన్నింగ్ ఏమైనా వీళ్ళు, వీళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు, వాళ్ళ స్ట్రాటజీలు వీళ్ళు, ఇట్లా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. అయితే హౌస్లో ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే నేను చూసాం, ఒక ఎపిసోడ్ చూస్తే మీకు పిక్చర్ మొత్తం అర్థమైపోద్ది. సంజన ఒక వారం కాదు, ఒక వీకెండ్ కాదు, ప్రతి వీకెండ్ టార్గెట్కి గురవుతుంది అనే విషయం అంతమందికి ఆ కన్నింగ్ స్ట్రాటజీలు చాలా బయటపడ్డాయి. ఇట్లాంటి దశలో ఎవరైనా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆట ఆడుకొని క్యాష్ చేసుకోవచ్చు, కళ్యాణ్ లాంటి వాడు కూడా. కాకపోతే ఎంతసేపు ఆవిడ చుట్టూ హచ్చుదాగులు అలా తిరుగుతూ ఉంటే కొంతమందికి హట్టింగ్ అనిపించవచ్చు. కొన్ని నిజాలు నిర్భయంగా మాట్లాడుకుందాం మనం, ఎవరి గేమ్ ఎట్లా రీచ్ అవుద్ది ఆడియన్స్కి అనేది. సో ఆవిడకి ఎగనెస్ట్గా వెళ్ళుండి వీళ్ళిద్దరూ రైవలరీ నువ్వా నేనంటే వేరేగా ఉండేది. ఇంకా మనకు కూడా ఒక హైప్ వచ్చేది, కిక్ వచ్చేది. ఆయనే ఎంతసేపు భూమికి చుట్టూ తిరిగిన బొంగరమల్లి ఒక పాట ఉంటుంది కదా, అట్లాగే లేదంటే ఒక బొంగరంలాగా గిరగిర ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటాడు తప్ప ఎవరు ఎన్ని ఫ్రెండ్స్ చెప్పినా అబ్బే నేను అంతే, నేను మారను, నేను ఇంతే అన్నట్టు ఉన్నాడు. కాకపోతే తనూజ ఎమాన్యుల్ వాళ్ళిద్దరూ టైటిల్ రేస్లో ఉన్నాం, మనమే కాంపిటేటర్స్ అనుకుంటున్నారు. బట్ ఇతడు సైలెంట్ కిల్లర్లా దూసుకొచ్చేదంటే ఇప్పుడు మొత్తానికి తత్వం బాధపడింది కనుక ఎవరు డప్పులు కొట్టుకుంటున్నారు, ఎవరు ఓట్ల కోసం వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు.
ఇంకా చాలా హైలైట్స్ నెక్స్ట్ లెవెల్ క్యాంపెయిన్ గురించి కూడా మాట్లాడదాం. ఈ వారం ఎలిమినేషన్ ఎవరని చెప్పేద్దాం. రెండో ప్లేస్లో ఎమాన్యుయల్ ఉన్నాడు, ఒక 20% ఉంది. ఇతడు కూడా ఇవాళ కూడా రచ్చరంబాలో టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ అంటే ఇమ్యూనిటీ అనేది చెప్పుకోవాలి మనం. దానికి సంబంధించి ఇప్పటికే నేను జర్నలిస్ట్ సర్వీస్లో ఒక వీడియో అప్లోడ్ చేశా. అతనికి ఎట్లా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసి ఓటీపీలకు ఎట్లా వచ్చాడు, టాస్కుల్లో ఎంత పెర్ఫార్మ్ చేసి ఎన్ని స్కోరు పాయింట్లు తీసుకున్నాడు, అవన్నీ ఫుల్ డీటెయిల్గా ఉంటాయి. ఆ వీడియో మిస్ కాకుండా చూడండి. అయితే ఈరోజు ఎపిసోడ్ తర్వాత మళ్ళీ గేమ్ చేంజ్ కాబోతుంది. అవన్నీ మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం అదేంటనేది. ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. జర్నలిస్ట్ సర్వీస్ ఛానల్లో నేను అప్లోడ్ చేసిన వీడియో. అట్లాగే నైట్ ఎపిసోడ్ రివ్యూలో లాస్ట్లో ఆ టాస్క్ పరంగా బిగ్ బాస్ ఎలాంటి బంపర్ ఆఫర్లు ప్రకటించాడో అది ప్లస్ నేను జర్నలిస్ట్ సర్వీస్ వీడియోలో పెట్టిన వీడియో చూస్తే ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఇమాన్యుయల్ ఓటింగ్ ఎట్లా అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అట్లాగే మూడో ప్లేస్లో సంజన ప్లేస్కి పొజిషన్కి మూడో ప్లేసే కానీ ఓటింగ్ పర్సంటేజ్ డిఫరెన్స్ పెద్దగా లేదు. ఇమాన్యుయల్ 20 ఉంటే సంజన 19% ఉంది. ఆల్మోస్ట్ ఎమాన్యుయల్తో ఈక్వల్గా ఉంది. ఇంకా ఒకవేళ ఎమాన్యుయల్కి ఇమ్యూనిటీ వచ్చేసి వారం తప్పుకుంటే ఆ ఓట్లు కూడా ఇవిడికి షేర్ అయితే ఫస్ట్ ప్లేస్లోకి వచ్చేసిన ఆశ్చర్యపోవక్కర్ల. జస్ట్ నా అంచనా మాత్రం చూద్దాం మరి ఏ స్థాయిలో ఓట్లు షేర్ అయితే లేదు. సరే ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఒక ఓట్లో రాకపోతే వీళ్ళ బాండ్ అయితే బాగానే ఉంది ఫస్ట్ నుంచి కూడా, అందువల్ల అది కొనసాగుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. వీళ్ళిద్దరూ ఒకరికొకరికి పొజిషన్ కోసం పోటీ కాదు కదా. ఇప్పుడు కళ్యాణ్ తనూజ్ అంటే టైటిల్ విన్నర్ రేసులో పోటీదారులు, బట్ వీళ్ళిద్దరు అట్లా కాదు కదా. ఇద్దరు టాప్ 5లో ఉండాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. మెయిన్ వీళ్ళ బాండ్ కూడా బాగుంది. నిన్న కూడా చూసారా ఆవిడ ఎంత బాధపడిందో. సో ఆవిడైతే టాప్ 5 పక్క ఫిక్స్ అయిన మాదిరిగా నేను ఎపిసోడ్ ఒక్కటి చాలు, ఇలాంటి ఎపిసోడ్ పడి చాలు. ఏకంగా 14 వారాల్లో 11 వారాలు నామినేషన్ అయిందంటే ప్రతి వారం ఎట్లా టార్గెట్ అవుతుందో, వీకెండ్ ఎట్లా టార్గెట్ అవుతుందో, అసలు ఆవిడని ఆడనేయకుండా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి 4th వీక్లో ఒక రెబల్ స్టార్ లాగా వెళ్తున్న ఆవిడ కాళ్ళకి బందీలు వేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి పంపించేసి మళ్ళీ ఆ 9 త్యాగాలు చేసి లోపలికి తెప్పించినట్టుగా నేను ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఆడాలని ఆ రీతు చౌదరి ఆ ఎపిసోడ్తో కావచ్చు. నిన్నటి ఎపిసోడ్ కూడా నిజంగా ఆవిడ జీరోగా ఆవిడిచ్చిన కంటెంట్, ఆవిడ ద్వారా వీళ్ళు నామినేషన్ పాయింట్లు, నామినేషన్ టార్గెట్లు, వీకెండ్ వస్తే ఆవిడకి చెత్తబొట్ట అంటే ఆవిడకే ఇచ్చడం, ఇంకది పడవ ముంచాలంటే సంజన, పడవ ముంచాలన్నా చెత్తబొట్టలో వేయాలన్నా సంజన, ఇంక వీకెండ్లో ఏదో వచ్చినా సంజన. ఆవిడ పేరు చెప్పుకొని చాలామంది నామినేషన్లు పాయింట్లు చెప్పుకొని వచ్చిన వాళ్ళు కూడా ఆవిడ జీరో అని చెప్పేసి మిగతా వాళ్ళకి 1,00,000 తీసుకుంటే విడ్డూరంగా లేదు. అసలు ఎందుకంటే ఆయన సీజన్ అనిపించట్లే. ఇవన్నీ కూడా పైగా ఆవిడ చాలా ఫీల్ అయింది చూసారు. బాత్రూమ్ పోయి నాకు పెట్రోల్ అయిపోయింది బాబు, ప్రతి వారం అంటే నేను కూడా ఇక్కడ బతకాలి కదా, హ్యాపీగా ఉండాలి కదా. ఇవి లాస్ట్ వీక్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి సరదాగా నవ్విస్తూ వెళ్ళిపోదాం అనుకున్నా. కొత్త డ్రెస్సులు వచ్చాయి, బాగా హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకుంటే పెట్రోల్ అయిపోయింది. ఒక మదర్లాగా నేనే ఫీల్ అయిపోయి నేనే ఫుల్ ఇక్కడే అందరికీ సుమన్ శెట్టికి మోటివేషన్ చేసా, కెప్టెన్ సపోర్ట్ చేసా, తనూజ కెప్టెన్ అవ్వడానికి ఈవిడే రీజన్. ఆవిడకి 1% కూడా కృతజ్ఞత లేదు. నిఖిల్కి ఆ రోజు ఈవిడ పెట్టకపోతే ఈ సీజన్లో తనూజ కూడా కెప్టెన్ అవుతుందా లేదా అనే పరిస్థితి ఉండేది. అంత ప్రెజర్లో కూడా ఆవిడ వచ్చి అతనికి నిఖిల్గా కత్తి పెట్టేటప్పుడు పెట్టడం సపోర్ట్ అదేమి గుర్తించదా. ఈరోజు రెండు ఇప్పుడు బాధపడుతుంది. అట్లాగే ఈరోజు కూడా తనూజ వర్సెస్ సంజన కూడా గొడవ అయింది, బేబత్స్ భయానకమైన గొడవ. మరి దానివల్ల కూడా తనూజకి ప్లస్ అవుద్దా, సంజనకు ప్లస్ అవుద్దా చూద్దాం. మొత్తానికి ఈవిడికైతే నెత్తిన పాలు పోసిన ఎపిసోడ్ నిన్నటిదైతే సంజన ఓటు దబేలమని పెరుగుద్ది, నో డౌట్. ఇక 4th ప్లేస్లో డీమన్ ఒక 13% ఉంది. రీతో అవుట్ అయిపోయింది కనుక ఆటోమేటిక్గా ఆ ఓట్లు అయితే పడతాయి. పైగా వాళ్ళ ఇద్దరు ఉండేటప్పుడు బాండు ఇప్పుడు ఏముందా బాండు, ఎవరి గేమ్ వాళ్ళది. ఇప్పుడు ఆయన కూడా నెగిటివ్ తగ్గిద్ది. చూసాం కదా 2 ఎపిసోడ్లో కూడా మిగిలిన వాళ్ళందరితో కలుస్తూ జోకులు వేస్తూ సరదాగా ఉంటే ఎమ్మెల్యేలు కూడా సెటైర్ వేస్తుడిగా చూసావా రీతు నువ్వు లేవని ఏమాత్రం ఫీల్ అవ్వట్లే, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని. అలాగే మింగిల్ అవుతూ హ్యాపీగా రిలాక్స్డ్గా ఆడుకుంటూ ఉంటాడు. అట్లాగే 5వ ప్లేస్లో భరణి 11%. నిన్న కూడా 2 లక్షలను తనూజకి ఇచ్చి అయితే దివ్య లేస్తారు. మళ్ళీ బాండింగ్ వద్దనుకుంటేనే మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, మళ్ళీ మొదలెట్టేవా ఆయన బంగారం అని మాదిరిగా ఉంటుంది. మళ్ళీ దానికి ముందు పెద్ద ఉపన్యాసం, ఇది బాండ్ కాదు, రిలేషన్ కాదు, ఫస్ట్ నుంచి ఆడింది, మళ్ళీ పొగడతలు, ఈ డబ్బా అవసరమా? ఇంకొక వారం ఉండి వచ్చేసి దానికి కూడా సరే ఇవ్వాలనుకునే ఇచ్చేసి మళ్ళీ ఉపోద్ఘాతాలు, ఉపన్యాసాలు, పొగడతలు, ఈ డబ్బా రైట్ టైటిల్ కోసం వచ్చినట్టు ఉంది భరణి. నిజంగా ఆయన గురించి ఆయన పొగుడుకోడు కానీ పక్క వాళ్ళ గురించి పొగడరానా ఆయన అంటే ఈయన తర్వాత ఎవడైనా ఏ సీజన్కైనా అబ్బా సరే. ఈయన 11%. ఇక చివరాఖరి లాస్ట్లో ఈ సీజన్ 9 దత్తపుత్రుడు అని ఎవరైనా భావిస్తే నా తప్పు కాదు. ఆ సీజన్ అట్లా ఉంది, ఆయన ఆట అట్లా ఉంది. సుమన్ శెట్టి 8%.
ఈ వారం కూడా సేవ్ చేసేస్తే ఇంకా హై లెవెల్ రికమెండేషన్ అంటే పక్క ఫిక్స్, నో డౌట్. ఇప్పటికే ఫిక్స్, ఇంకా దానికి ఇంకా స్టాంప్ వేసి సంతకం పెట్టడం మిగిలింది. ఈ సీజన్ స్పాన్సర్డ్ కూడా సుమన్ శెట్టేనా అని కూడా మనం ఫిక్స్ అవ్వచ్చు. మరి డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి అండ్ భరణి శంకర్, సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి పక్క, నో డౌట్. ఇంకా మీకేమనిపించింది? మీ ఫేవరెట్ ఎవరు కంటెస్టెంట్ ఓటు వేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, అట్లాగే మిస్డ్ కాల్స్ నెంబర్లు కూడా పెట్టినా కనుక ఓటు అయితే వేసేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ మిస్ కాకుండా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.